మనం మన చిన్నతనం నుంచి ఈ రోజు వరకు మీకున్నటువంటి వయస్సును లెక్క వేసుకోండి. 5 ఏళ్ల వయస్సు నుంచి ఉదాహరణకు ఒక 40 ఏళ్ల వాళ్ళనుకోండి. 40 ఏళ్ల వయస్సు వరకు ఎందరో వ్యక్తులతో ఇతను నా స్నేహితుడు అని అనుకోని గాఢంగా కలిసిమెలిసి తిరిగిన తర్వాత చాలా కాలం అయిన తర్వాత వాడెక్కడున్నాడో ఇవాళ మనకు తెలియదు అని అనుకుంటున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మన చిన్నప్పుడు జిగిరి దోస్త్ అనుకుంటాం. 10th క్లాస్‌లో జిగిరి దోస్త్ అనుకుంటాం. ఇంటర్మీడియేట్‌లో వీడు తప్ప ఇక నాకెవడూ లేడు ప్రపంచం. వీడే నాకు ప్రాణ స్నేహితుడు అనుకుంటాం. అలానే గ్రాడ్యుయేషన్‌లో, అలానే ఇంకా. కానీ జీవితం మొదలుపెట్టి కొంతకాలం గడిచిన తర్వాత వారందరూ ఎవరు, ఎక్కడి వాళ్ళో మనకు తెలియదు. ఎక్కడికెళ్లారో తెలియదు. భీష్మాచార్యుల వారు చెప్తారు. ఈ సంబంధాలన్నీ కూడా మానవ సంబంధాలన్నీ కూడా నదిలో ప్రవాహంలో కొట్టుకొచ్చే కట్టెల లాంటివట. ఈ కట్టెలు కొంత దూరం కలిసి ప్రవహిస్తాయి. మళ్ళా ప్రవాహం తన దిశను, తన వేగాన్ని మార్చుకుంటే మళ్ళా ఆ కట్టెలు విడిపోతుంటాయి, చెల్లాచెదురైపోతుంటాయి. ఒకటి ముందెళ్తుంటుంది, వెనకెళ్తుంటుంది, ఒకటి ఒడ్డుకెడుతుంటుంది, ఒకటి రాతిని తట్టుకొని ఆగిపోతూ ఉంటుంది. ఇలా రకరకాలుగా మళ్ళా వెళ్ళినటువంటి మనం ఒక కట్టె అనుకుంటే మనం ఒంటరిగా వెళుతుంటే మనల్ని ఇంకొన్ని కట్టెలు వచ్చి కలుస్తుంటాయి. అవి మళ్ళా తర్వాత కొంతకాలం అయిన తర్వాత విడిపోతూ ఉంటాయి. కానీ కొంతమంది ఉంటారు మనకు జీవితంలో ఎప్పుడు కూడా మనతో అంటిపెట్టుకుని ఉండేవాడు ఉంటాడు. మనకు చాలా ఇష్టడైన స్నేహితులు ఒకళ్ళో ఇద్దరో ఉంటారు. ఎందుకని వాళ్ళతో మనకు అంత చక్కటి స్నేహం పెరిగింది అంటే వాళ్ళ మనస్సుతో మన మనస్సు అనుసంధానమైంది. మన రహస్యాన్ని అతను కాపాడుతాడు. మన ప్రజ్ఞతో అతని ప్రజ్ఞ కూడా కలిసింది. అంటే ఇద్దరిది యొక్క లెవెల్స్ ఆఫ్ థింకింగ్, ఇంటలెక్చువల్ ఇవన్నీ కూడా ఈ కాన్షియస్నెస్లు, ఈ ఇంటలెక్చువల్ ప్లేన్స్ అన్నీ కూడా ఒకటే అయినప్పుడు ఆ వ్యక్తుల మధ్య మైత్రి ఎప్పుడు కూడా తరగదు, క్షీణించదు అట. కాబట్టి మైత్రి తరగకుండా, స్నేహం తరగకుండా, క్షీణించకుండా ఉండాలి అంటే మనసుతో మనస్సు కలియాలి, నీ రహస్యాన్ని అతను కాపాడాలి, నీ ఇంటలెక్చువల్ ప్లేన్తో అతను సరిపోవాలి. ఇలాంటి వ్యక్తితో మాత్రమే మనకు స్నేహం ఎప్పటికీ ఉంటుంది అని చెప్పి విదురుల వారు చెప్తారు. యయోశ్చిత్తేన వా చిత్తం నిభృతం నిభృతేన వా సమేతి ప్రజ్ఞయా ప్రజ్ఞ తయోర్మైత్రీ నజీర్యతి. అటువంటి మైత్రి ఎప్పటికీ క్షీణించదు. మరి ఎటువంటి వాడిని మనం వదిలిపెట్టాలి? కొంతమంది స్నేహితులు అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఎటువంటి వాడిని మనం వదిలిపెట్టాలి అంటే దుర్మార్గుడై పరిపక్వంగాని ప్రజ్ఞగల స్నేహితుణ్ణి తెలివిగలవాడు విడిచిపెట్టాలి. వాడు గడ్డితో గప్పిన నూతి లాంటి వాడనమాట. గడ్డితో గప్పిన నూతిని మనం దాని దగ్గరగా వెళ్తామా, దాని మీద నుంచి వెళ్తామా, వెళితే నూతిలో పడతాం. కాబట్టి ఇది గడ్డితో కప్పిన నుయ్యి అని తెలిసినప్పుడు దానికి దూరంగా వెళ్ళిపోవాలి, దాన్ని విడిచి వేరే దారి వెంట వెళ్ళాలి. కాబట్టి గడ్డితో కప్పిన నూతిలాగా విడవాలట. అటువంటి వాటితో స్నేహం ఎప్పటికైనా నశించిపోతుంది అని విదురుల వారు చెప్తున్నారు. దుర్బుద్ధిమకృత ప్రజ్ఞం ఛన్నం కూపం తృణైరివ వివర్జయీత మేధావి తస్మిన్ మైత్రీ ప్రణశ్యతి అని చెప్తున్నారు. కాబట్టి ఎటువంటి స్నేహితుడు మనతో కలిసి ఉంటాడు, ఎటువంటి వాడిని విడిచిపెట్టాలి అంటే ఈ 2 విషయాలు కూడా చాలా చక్కగా స్పష్టంగా మనకు తెలియజెప్పారు విదురుల వారు. ధన్యుడను. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.